కాపులకు రిజర్వేషన్పై కమిషన్ ఏర్పాటు అంశంలో రాజకీయ మర్మం ఉందంటున్నారు బీసీ డెవలప్మెంట్ ఫెడరేషన్ అధ్యక్షులు గట్టు రామచంద్ర. ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రామచంద్ర గారు, ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఇందులో చాలా సాంకేతిక అంశాలు ఉన్నాయి, చాలా రాజకీయపరమైన అంశాలు ఉన్నాయని ఒక రకమైన వాదన మీరు వినిపిస్తున్నారు. చర్చకు ముందు స్వయంగా కాల్ చేసి కూడా చెప్పారు. వాస్తవంగా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ప్రేక్షకులకి ఇందులో ఉన్న ఈ సాంకేతిక అంశాలు ఏంటి, టెక్నికల్ ఇష్యూస్ ఏంటి, ఇతరత్ర రాజకీయపరమైన అంశాలు ఏంటి? ఇప్పుడు బీసీలని ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు బీసీలని కాపుల్ని బీసీలో కలపాలనే విషయాన్ని వాళ్ళ మేనిఫెస్టోలోనే ఒక కమిషన్ వేస్తామని చెప్పారు. అది ఒక భాగం. బీసీల వెనుకబాటుదానాన్ని పోగొట్టడం కోసం వాళ్ళు ఏమన్నా ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు, దానికి నిధులు కేటాయిస్తామన్నారు, తప్పులేదు. అంటే ఫెడరేషన్ ఏర్పాటు చేయడము, వాళ్ళకి ప్రత్యేక నిధులు కేటాయించడం అవన్నీ తప్పు కాదు. కానీ కాపులని ఆల్రెడీ బీసీలో కలిపినట్టుగా ఇప్పటికే ఫెడరేషన్ ని బీసీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో రిజిస్ట్రేషన్ చేశారు. అది టెక్నికల్ గా రాంగ్. అది బీసీ డిపార్ట్మెంట్ లో బీసీలో కలపకుండానే ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ చేస్తారు. దానివల్ల అప్పటికే బీసీలలో ఉన్న తూర్పు కాపులు, పొలినాడు కాపులకు మాత్రమే ఆ ఫెడరేషన్ వర్తిస్తుంది. కానీ ఆ పాయింట్ ఏం పెట్టారు? అందులో బలిజ, కాపు, తెలగ అనే పదాలు పెట్టారు. బీసీ డిపార్ట్మెంట్ లోనే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ బలిజ, తెలగ, కాపు అనేవి ఇప్పుడు బీసీలలో ఉన్నాయా అంటే లేవు. 9 నెలల తర్వాత రిపోర్ట్ తర్వాత చూసామని చెప్పారు. అంటే ఇది ఖచ్చితంగా కాపులని డైరెక్ట్ గా మోసం చేస్తున్న పదమే తప్ప మరొకటి కాదు. ఇది కోర్టులో ఎగిరిపోయే జీవో. ఇది మిగలదు. రెండో పాయింట్ ఏంటి? మీరు చేసినట్టు ఉండాలి, అది పోయినట్టు ఉండాలనేది పనికి వస్తుంది తప్ప ఇది కాపులకు మేలు జరగదు. ఇక మూడో విషయం ఏంటంటే, ఇప్పటికే రిజర్వేషన్స్ 50% దాడుతున్నాయి అనే పాయింట్ లో స్థానిక సంస్థల ఎన్నికలే వాయిదాలు వేసిన విషయం కూడా మనం చూసాము. చాలా అది మళ్ళీ కోర్టు మీరైతే ముందు ఎన్నికలు జరపండి, తర్వాత చూద్దామన్న తర్వాత ఎన్నికలు జరిగాయి ఇవాళ. ఈ దాని తర్వాత కూడా అప్పటికే బీసీలలో 4% ముస్లిం బీసీలని కలిపిన తర్వాత, ఆర్థికంగా వెనుకబడ్డ ముస్లిం బీసీలని కలిపిన తర్వాత 25% ఉన్న బీసీలని 29% వచ్చింది. ఇప్పుడు మనం దేంటి నుంచి తీసి కాపులకు రిజర్వేషన్ ఇస్తారు? పోనీ విడిగా ఎంత ఉన్నది? పైగా వస్తున్న ఉద్యమాలు ఏంటి అంటే, మొన్న రెడ్లంతా కలిసి సమావేశం చేసి మమ్మల్ని బీసీలో కలపాలని ఒక డిమాండ్ పెట్టారు. మొన్న బ్రాహ్మిన్స్ మీటింగ్ కలిపి మమ్మల్ని బీసీలో కలపాలని ఒక డిమాండ్ పెట్టారు. ఇప్పుడు బయట మాత్రం ఆ పటేళ్ల ఉద్యమం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఉద్యమాలని ఊతం కల్పించడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది ప్రత్యేకంగా కాదు. రెండోది, ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఉన్న తూర్పు కాపులు కానీ, దక్షిణాంధ్రలో ఉన్న పొలినాటి కాపులు కానీ వీళ్ళందరూ ఇప్పుడు బీసీలోనే ఉన్నారు. ఈ 4-5 జిల్లాల్లో ఉన్న కాపుల గారికి వచ్చేసరికి రాజకీయంగా వీళ్ళు ఇప్పటికే అభివృద్ధి అయి ఉన్నారు. ఒక్కొక్క పార్టీ 36 నుంచి 37 అసెంబ్లీ సీట్లు, 5-6 పార్లమెంట్ సీట్లు ఇచ్చిన కాపు వర్గం అది. అంటే ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళు ఇప్పటికే సంఖ్యను మించి, అంటే ఎంతమంది సంఖ్యను మించి రాజకీయ ప్రాధాన్యత దక్కుతా ఉంది. ఆ విధంగా వాళ్ళని ఓటింగ్ బ్యాంక్ గా చూడకుండా ఆర్థికంగా వాళ్ళు ఏమైనా వెనకబాడితే ఈపీసీని మనం సమర్థిస్తా ఉన్నాం. వాళ్ళని ఆ విధంగా నువ్వు ఫెడరేషన్ ఏర్పాటు చేసి, విడిగా ఫెడరేషన్ ఏర్పాటు చేసి, విడిగా నిధులు కేటాయించి వాళ్ళ విద్య, వైద్య, ఉద్యోగాల విషయంలో ముందుకు వస్తే తప్పే కాదు. కానీ అదే పాయింట్స్ లో బీసీలలో కలిపి చేయాలనేది కరెక్ట్ కాదు. ఇంకో పాయింట్ కూడా ఉందండి. కాపు అనేది రెడ్లు కూడా రెడ్డిని ఒక హోదాలో చూస్తారు తప్ప రెడ్డిని కులంగా చూడరు. రెడ్డి వాళ్ళు కూడా కాపులం అనే చెప్పుకుంటారు, కాపులు రెడ్లమనే చెప్పుకుంటారు. మీరు ఇప్పుడు రెడ్లు కూడా మేము కాపుల్లో భాగమే కాబట్టి మాకు కూడా రిజర్వేషన్ కావాలని అడిగారు అనుకోండి, ఈ కొత్త సమస్యలు క్రియేట్ అవుతా ఉంటాయి. నేను అనేది ఏంటంటే, యనమల రామకృష్ణుడు భుజాన తుపాకి పెట్టి బీసీ కాబట్టి బీసీ ఉద్యమాన్ని, బీసీలను కాల్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. నేను వాళ్ళకు ఫెడరేషన్ విడిగా ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన విషయాలు చూడొచ్చే. రాజకీయ ప్రాధాన్యత వాళ్ళ సంఖ్యని మించి ఉన్నది. దీనికి అనుమానం పెట్టుకోవాలని చెప్తున్నాను. కాబట్టి రాజకీయ అవసరాలు వాళ్ళకి లేవు. ఇది కొత్త సమాజంలో కొత్త సమస్యలు సృష్టిస్తుంది అనే నేను చెప్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ రామచంద్ర గారు. థ్యాంక్ యూ ఉమేష్. ఇప్పుడు చంద్రబాబు గారు అంటే రామచంద్ర గారు చెప్పిన విషయం ఏంటంటే, ఇది సాంకేతికంగా, చట్టపరంగా, కోర్టు తీర్పుల పరంగా ఈ జీవో ఎలా నిలబడదు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కానీ ఇచ్చినట్టు ఉండాలి, కొట్టినట్టు ఉండాలి అనే 2 పద్ధతులు ఉండాలి. కాబట్టి ఈ జీవో కాపీ రెడీ కాకముందే దాన్ని కౌంటర్ ఫైల్ రెడీ అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా రెడీ అయి ఉంటుంది జీవో కాపీ నకలుతో. ఎందుకంటే అంత స్పష్టంగా గతంలో ఆయన చేసినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో, అంటే చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు మోటుగా చెప్పాలంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు అసలుగా బీసీ కాపులను బీసీలో కలపాలని దాని మీద అవలంబిస్తున్నటువంటి వైఖరి. ఎవరో ఒకరిద్దరు వస్తారు, మళ్ళీ ఈ జీవో మీద కోర్టు పోతారు, అది కొట్టుకుపోతుంది, అది కోర్టు చేయలేదు, నేనేం చేస్తానని చేతులు ఎత్తేటువంటి ప్రయత్నం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు సోదరులందరూ చాలా ఐక్యంగా ఉన్నారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈ ఎవ్రీ డే, ఎనీ మినిట్ ఇది కోర్టులో కొట్టుకుపోవటం, చంద్రబాబు గారు చేతులు ఎత్తేయటం. ఈయన అన్నట్టుగా, రామచంద్రరావు గారు అన్నట్టుగా, యనమల రామకృష్ణుడు బీసీ కాబట్టి అక్కడ అంటే మన వేలతోనే
బీసీ కంట్లో పడిపించేటువంటి ప్రయత్నమే జరిగింది తప్ప నిజంగా దీనిలో కాపులకు రిజర్వేషన్ ఇచ్చే చిత్తశుద్ధి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏ కోశాన ఏ యాంగిల్లో చూసినా కనబడదు. ఓకే ఓకే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా దీన్ని కాంప్లికేట్ చేయటం వరకు మాత్రమే చేస్తాడు, కానీ వాళ్ళకి ఏ రకంగానూ కూడా న్యాయం చేయరండి. ఎందుకంటే మనం సిరీస్ ఆఫ్ పత్రికలన్నీ కూడా చూస్తుంటే 1 by 1 కనబడుతూ ఉన్నాయి. బీసీ వర్గాలు మొత్తం కూడా కాపు వర్గం మీద తిరుగుబాటు చేసేటువంటిది. అంటే కాపు వర్గం మీద తిరుగుబాటు చేయడానికి, ఎందుకంటే ఈ రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తున్నారు కాబట్టి మీరు మా దాంట్లో రావడానికి వీల్లేదు అనేటువంటి. ఇప్పుడు ఇందాక గట్టి రామచంద్రరావు గారు మాట్లాడినటువంటి దానిలో కూడా ఆ సాంకేతిక పరమైనటువంటిది 50% పెంచకూడదు అనేటువంటి దాంట్లోకి వచ్చినప్పుడు ఈ బీసీ వర్గాల్లో ఏబిసిడి ఈ గ్రూపులు ఉన్నాయో వాటిని మళ్ళీ కుదించాలి. వాటిని కుదించి దీనికి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు వీళ్ళ నుంచి కూడా వ్యతిరేకం వస్తుంది. వీళ్ళు కొట్టుకుంటే నేను హాయిగా ఉండొచ్చు, నేను ఇచ్చాను వాళ్ళు తీసుకోలేదు, కోర్టు క్యాన్సిల్ చేసింది అనేటువంటి పద్ధతి తీసుకురావడానికి మాత్రం ప్రయత్నం చేస్తారు. మరే సబ్జెక్ట్కి వెళ్దాం. ఒకటండి, ఫస్ట్ ఇంతకుముందు చెప్పినట్టు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏదైతే రిజర్వేషన్ లేని కాపులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు, కానీ దాన్ని బీసీ కార్పొరేషన్లో రిజిస్ట్రేషన్ చేయడానికి లేదండి టెక్నికల్గా. కాబట్టి అనేది ఏంటంటే అసలు అది నిలబెట్టడం అసలు కార్పొరేషన్ స్థాయిలోనే దీనికి పులి స్టాప్ పెట్టడానికి అసలు దానికి ఆస్కారం లేకుండా చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు నేను తూర్పు కాపులు పొలనాటి కాపులు ఆల్రెడీ ఉన్నారు. దీనిలో తెలంగాణలోను బలిజలు వీళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళని రాకుండా ఆల్రెడీ రాజకీయ ఆధిపత్యంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా కార్పొరేషన్లు బీసీలు ఇవ్వకుండా ఏం చేసిందంటే దాన్ని ఫస్టే కట్ చేసే కార్యక్రమం పెట్టారు. కాబట్టి అది ఎక్కడ కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్గా లేకుండా అది ప్లాన్ చేసి డిజైన్ చేశారు. ఒక రకంగా ఈ విషయంలో కేంద్రం కూడా చంద్రబాబుకు పూర్తిగా మద్దతుగా నిలుస్తుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ పోతున్నారు అండ్ యాంటీ రిజర్వేషన్ టెండెన్సీలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. వాళ్ళ వెనకాల నడిపిస్తున్న మాతృ సంస్థ RSS ఎందుకు అదే వాళ్ళు ఇప్పుడు తీసుకొచ్చి రిజర్వేషన్ లో చొప్పించారు. అది కూడా వాళ్ళ బాధ ఏంటంటే రిజర్వేషన్ 50% మించలేదని కాదు, రిజర్వేషన్ ఇవ్వద్దు అనేది మీరు ప్రవర్తించినటువంటి తీరు ఈ సభ్య సమాజం అధికారం కోసం ప్రవర్తించలేదా? ఓ మాట మోడీ బీసీనా? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని బీసీలో కలుపుకొని బీసీ అయింది. ఆయన బీసీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు ఎవరు కూడా మోడీని బీసీలో చూడొద్దంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవరన్నా నికార్స్ అయినటువంటి బీసీ ప్రధానమంత్రి అయ్యారంటే అది నరేంద్ర మోడీ. ఎట్లా అయిందంటున్నా అది కూడా పుట్టుకొక్క బీసీ కాదు. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన కులాన్ని ఒక నిమిషం సార్ ఆయన కులాన్ని ఆయన ముఖ్యమంత్రి అయినాక గుజరాత్ లో ఆయన కులాన్ని స్పెషల్ గా జీవో ఇచ్చి బీసీలలో చేర్చుకున్న తర్వాత బీసీ అయింది. ఆయన అంతకు ముందు బీసీ కాదు. సరే ఏ ప్రాంతంలో తక్కువ జనాభా సాధారణ ఎన్నికల్లో మధ్యతరగతి ఓబీసీ ఓటర్లు మధ్యతరగతి వర్గాలను ఆకర్షించడానికి ఆయన బీసీ అని సాయవాలని ప్రచారం చేసుకొని గద్దెనెక్కినాడు. ధనికులైనప్పటికీ కూడా పక్కనున్నటువంటి కర్ణాటకకు వెళ్తే అక్కడ బీసీలు ఎందుకు తక్కువ జనాభా ఉంది కాబట్టి రెడ్డిస్ కూడా బీసీ. కానీ గుజరాత్ లో వాళ్ళ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క సామాజిక వర్గం చాలా తక్కువలో తక్కువ. ఆయన గాండ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తప్పుడు సామాజిక వర్గానికి సంబంధించిన కులం కారణంగా అదే ఇది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే నరేంద్ర మోడీ గారు తక్కువ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకత్వం ఉంది కాబట్టి నాయకత్వం ప్రపంచ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటంటే కులానికి అవుట్ ఆఫ్ ఇంకా అధిగమించే స్థాయి రావాలి, రోజు రోజుకు పెరగాలి. కులానికి అతీతంగా పెంచాం. మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కులము మతము ప్రాతిపదికన రాజకీయాలు చేసి కులాలకు అతీతంగా వివరించే నాయకుడు మోడీ అయితే ఆయన కులాన్ని బీసీలు ఎందుకు కలుపుకున్నాడు? అట్లనే ఉండేది. మీరు మాట్లాడుతున్నారు.